మూవీ విషయానికి వస్తే ప్రభాస్ అయితే డెఫినెట్లీ మనం చెప్తా ఉన్నాను, బాహుబలి తర్వాత బెస్ట్గా చూపించిన మూవీ అయితే ఇదేనమాట, ఒప్పుకుంటాను నేను. మనకు ఎలివేషన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డెఫినెట్లీ బాహుబలి తర్వాత మనకు ఆదిపురుష్ కంటే రాధేశ్యామ్లో తప్పులు పడుతూ ఉన్నారు కొంతమంది వచ్చేసి, లుక్స్ బాగాలేవు అని. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఆయన లుక్స్ కావచ్చు, ఆ ఎలివేషన్స్ కావచ్చు, బాహుబలి ప్రభాస్ గారు ఇస్ బ్యాక్ అని మనకు అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కొంచెం టైం తీసుకుంటారు, ఒప్పుకుంటాను. మనకు ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes బాగుంటుంది, రిమైనింగ్ అంతా కొంచెం టైం తీసుకున్నారు. మనకు సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కొంచెం ఓవర్లోడెడ్ అయినట్లు ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, నాకు అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. రిమైనింగ్ కానీ మన ప్రభాస్ గారి కోసము ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను, ఎలివేషన్స్ కోసము, ఫైట్స్ కోసం వచ్చి చూడొచ్చు, మంచి మూవీ. అదే బ్రో, ఇంటర్వెల్ ముందు సీను, మనకు క్లైమాక్స్ ముందు సీన్ కావచ్చు, మనకు కొన్ని ఫైట్స్ ఉంటుంది అనమాట. ఫైట్స్, ఎలివేషన్స్, ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ ముందు సీను, ప్రభాస్, ఈ 5 కోసం మనం వచ్చి చూడొచ్చు. నేను ఉగ్రం ఒక 4-5 times చూసింటాను ఇప్పటికీ, అంటే అన్ని 5 సార్లు యూట్యూబ్లోనే చూస్తాను. డెఫినెట్లీ ఈ మూవీ ఉగ్రమే, 70% ఆఫ్ ద ఉగ్రం అనమాట. మనకు కాన్సర్ అని కొత్త వరల్డ్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు, అంటే కొంచెం మనకు స్టోరీ కూడా సేమ్ సిమిలర్గా అట్లే ఉంటుంది. అదే ఉగ్రం ఆన్ స్టెరాయిడ్స్ అని మనం అంటామా, లేకపోతే ఉగ్రం నుంచి ప్లాట్ ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడక్కడ కొంచెం స్టోరీని బిల్డ్ చేసుకున్నారని మనం చెప్పొచ్చు. బట్ 70% ఆఫ్ ద ఉగ్రం ఇస్ సలార్. ఎలా ఉందన్నా? సూపర్ ఉంది భయ్య. ఎల్కే సినిమా భయ్య, చాలా మంది ఏదో రకంగా అనుకుంటున్నారు కానీ ఎల్కే సినిమా భయ్య ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్య సినిమా. ప్రభాస్కు 100 కోట్లు అవసరమా? ప్రభాస్కు 100 కోట్లు అవసరమా? ప్రభాస్కు 100 కోట్లు అవసరమా అనేది నేను కూడా అనుకున్నా, మనసులో అనుకున్నా, బయటికి చెప్పలే. కానీ 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఇచ్చినా కానీ తక్కువే. ప్రభాస్ 100 కోట్లు తీసుకుంటుండని నేను కూడా అనుకున్నా. ఒక హీరోకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా? 10 మంది హీరోలు పెడతారు కదా, వస్తారు కదా, 10 సినిమాలు తీసుకోవచ్చు కదా అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు భయ్య, 1000 కోట్లు ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు 100 కోట్లు పెడితే, ఆయన హీరో పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు, 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి ఈ సినిమా చెప్తుంది నాకు. సారీ అన్న, ఏమనుకోవద్దు. గతంలో నేను అనుకున్నా 100 కోట్లు ఇవ్వడం అవసరం ఒక హీరోకి, ఒక ప్రభాస్కి అనుకున్నా. కానీ నేను వెనక తీసుకుంటున్నా. ఎందుకంటే ఫుల్ డబ్బులు భయ్య, లెక్క పెట్టుకోలేక చచ్చిపోవాలా. చాలా అదృష్టవంతుడు ప్రొడ్యూసర్. ఎందుకంటే బాహుబలి మించిన సినిమా రాదు లేదు అనుకున్నాం, నేను కూడా అనుకున్నా. ఎందుకంటే చాలా సినిమాలు బాహుబలి సినిమా తర్వాత చాలా సినిమాలు పోయినాయి. బాహుబలి మించిన సినిమా రాదు లేదనుకున్నాం, కానీ దానికి మించిన సినిమా వచ్చింది, దాని తాత సినిమా వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్య. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది. ఫ్రెండ్ నమ్ముకుంటాడు, వాళ్ళు మోసం చేస్తారు, కానీ ఫ్రెండ్ని కాదని చెప్పేసి పబ్లిక్ కోసం ఆయన పనిచేస్తాడు. రాజు ఎవరైతారు అనేది సస్పెండ్లో పెట్టాడు. పార్ట్ 2 రెచ్చగొడుతున్నాడుగా. అసలు సినిమా చలికి నాకు తెలిసి మందాహేస్తారేమో నిజంగా, ఆనందం తట్టుకోలేక. సినిమా కథ రివీల్ చేయడం కానీ, అసలు క్రియేటర్ డైరెక్టర్ అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనాలకి ఎలా అర్థం కావాలి, ప్రతి షాటు ఆ సినిమా మన కేజీఎఫ్తో పోల్చుకుంటే అర్థం కాదు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది మనకి కథలు రివీల్ చేయడానికి. అసలు ఎలాగ ఒక కుర్చీ కోసం వేట, ఒక ఫ్రెండ్షిప్ కోసం ఆ బాండింగ్, ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా రావయ్య మీదకి ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఒకటేంటంటే ఒకటి సస్పెన్స్లో వదిలేసాడండి. ఆ సస్పెన్స్ నేను రివీల్ చేయకూడదు, ఎందుకంటే నరాలు దిగిపోతున్నాయండి నిజంగా చెప్పాలంటే. థియేటర్స్ అయితే సరిపోవు, కొంచెం పెంచాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, 1 గంటకి షో పడింది, ఎక్కడో ఊరికి ఒక షో పడుతుంది, ఊర్లో ప్రతి థియేటర్లోనూ పడింది, ప్రతి ఊర్లోనూ థియేటర్లు సరిపోలేదంటే నాకు తెలిసి పండగకి సరిపోవు, పెంచాలి. బాక్స్ ఆఫీసులో బద్దలు అనమాట. ప్రభాస్ గారు అసలు లుక్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. హైలైట్స్ అంటే ప్రభాస్ గారు ఆయన లుక్, మాస్ లుక్, దానికి తగ్గట్టు ఫైట్స్, ఫ్రెండ్ మీద చెయ్యితే తలకాయలు నరికేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ని టచ్ చేసాడంటే అసలు తట్టుకోలేడు. డ్రగ్స్ తాగిన సైకోలాగా అయిపోతాడు అనమాట. అదే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కంట్రోల్ చేసిన బండి ఉంటుంది చూసారు, అంబాసిడర్ పక్కన మూల పట్టేస్తే తుప్పట్టిపోయి ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి పెట్రోల్ స్టార్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, జమ్ అని అలా ఉంటుంది. అలాగా మనోడు ఆ నర్రాలు బిగుసుకున్నట్టు చెప్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. బట్ ఏంటంటే క్రియేటర్ అండి నిజంగా డైరెక్టర్, ఎలాగా జనాలకు ఎలా నచ్చుద్ది, ఏ సీన్ ఎలా బాగుంటుంది అనేది తను బాగా క్రియేట్ చేశాడు. అసలు ఆ విజువల్స్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. సినిమాలో ఆ స్క్రీన్ ప్లే మెయిన్. మనకి కేజీఎఫ్లో అయితే మాత్రం ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లాక్ కలర్ మోడ్ ఉంటుంది. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది.
ఒకటేంటంటే కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త, పిచ్చెక్కిపోతే ఒక్కొక్కడికి మరి చెప్తున్నాను, నిజంగా మామూలుగా లేదు. మూవీ అయితే చాలా సూపర్గా ఉందన్న. నాకు మంచిగా నచ్చిందంటే ఎలివేషన్స్ అయితే పీక్స్ ర్యాంప్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్లో మాత్రము ఒక ట్రైబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కాడ ఓ ఫైట్ సీన్ ఉంటుంది, అది మాత్రం ఎవరు ఆపలేరు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో కూడా ఎందుకు వీళ్ళు బద్ధశత్రువులు అనేది మెయిన్ కూడా స్టోరీకి వచ్చినాను. వీళ్ళు ఫస్ట్ హాఫ్లో మాత్రం దీంట్లో మొత్తం సినిమా మొత్తం వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చూపిస్తారు. సెకండ్ హాఫ్ వాళ్ళు ఎందుకు బద్ధశత్రువులు అయితే ఏం కథ అనేది మనం చూడాలా, పార్ట్ 2 గురించి వెయిట్ చేయాలా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ బాగుంది, అది చెప్తున్నా నేను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్లు అయితే. ఎలివేషన్స్ అయితే ప్రతి సినిమా అసలుకే ఆ ట్రక్కుల కాడ కానీ అవి వచ్చే సీన్స్ కానీ చాలా ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా అయితే ఎక్సలెంట్. డైనోసార్కి ఎవరు అడ్డు లేరు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేది మన ప్రభాస్ అనే అన్నకి ఎవరు అడ్డు లేరు. హైలైట్ సీన్స్ అంటే ఎలివేషన్స్ నాకు బాగా ఎక్కువ వచ్చినాయి. ఇంకోటి ఫైట్ సీన్స్, ఒక్కొక్క కత్తి ఫైట్స్ కానీ గన్నులు, అరే నువ్వు మెకానిక్కి నీకెందుకు గన్ను పట్టనీకి వస్తారా అంటారు కదా, అప్పుడు చేసే గన్ను ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో అయితే నాకు మంచి నచ్చింది. శృతి హాసన్ పర్ఫార్మెన్స్ మస్తు, అంటే ఎంత హెవీగా ఏం లేదు, కొద్దిగా ఉందన్న. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే శృతి హాసన్ మీద పెట్టుకోకండి. మనం ఓన్లీ ప్రభాస్ అన్న డైనోసార్, ఇంకా అన్నకి తిరుగులేదు. జగపతి బాబు కాదే కొద్దిగానే ఉంది అన్నది, ఏమీ అంత లేదు. ఎందుకంటే మన ట్రైలర్ ఎలా చూపించిండో దీనిలో కూడా అదే విధంగానే ఎక్కువ అయితే ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయి చూస్తే అయితే బెటరు, చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. యాక్షన్ సీన్స్ ఆఫ్టర్ 5 నేను 5 వేస్తాను. అన్న సినిమా ఒకటే చెప్తాను అన్న, సినిమా అయితే చాలా చాలా బెటర్గా ఉందన్న. ఏంటంటే మనకి ప్రభాస్ గారు తీసిన 3 సినిమాల కన్నా ఈ సినిమా అయితే 100కి 200% బాగుందన్న. కావాలని చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. అవేవి నమ్మద్దు, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకు సినిమా అయితే పీక్స్లో ఉంటుంది బ్రో, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ ఓ రకంగా ఉంటే సెకండ్ హాఫ్ దిగుతాడనమాట. కాన్సారా ఎంటర్ అవుతాడు, ఎంటర్ అయినాక ఉంటాయన్న అసలుకి గుండెకి గూస్ బంప్స్ వస్తాయన్న. ఆ విధంగా ఉంది అసలుకి, ఆ కంటెంట్కి ఆ ఎమోషన్కి ప్రతి ఓడు కనెక్ట్ అయిపోవాల్సిందే. అసలుకి సలార్కి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే, ఆ విధంగా తీసుకెళ్ళాడు బ్రో. సినిమా అయితే మామూలుగా లేదు. KGF 20%, ఈ సలారు 100కి 200% ఇచ్చాడు బ్రో. మంచి బీజిఎం ఉంది, బీజిఎంకి అయితే మైండే బిత్తరపోయింది బ్రో, ఆ విధంగా ఇచ్చాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరు సినిమా చూడండి, మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓడే హైలైట్స్, ఎలివేషన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్న దాన్ని ముట్టుకోకూడదు అంటాడు. ఆ డైలాగ్ అన్న భయం వేస్తుంది అన్న. థియేటర్ ముందుకు వచ్చున్నాను, ప్రభాస్ అన్న చూసి ఒక సీన్స్ నాకే భయం వేసింది. ఆ విధంగా కనెక్ట్ అయిపోయాయి మూవీకి అయితే. మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ వాల్యూ చూపించాడు, లవ్ సెంటిమెంట్ అన్నీ ఉందన్నమాట. మీకు సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో. జై ప్రభాస్. ఇచ్చాడు ప్రశాంత్ నీల్ గారు, ఎలివేషన్స్ బాగా చూపించారు. కట్అవుట్ అయితే చించేసాడు మళ్ళీ మనకి. ఇంకా కట్అవుట్ చూస్తున్నంతసేపు అరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, ఫుల్ ఉన్నాం. శృతి హాసన్ మేడం అయితే మెయిన్ రోల్, స్టోరీ బ్యాక్గ్రౌండ్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వస్తూ ఉంటది. అంటే మన హీరోని హైలైట్ చేస్తూ బ్యాకప్ లో వస్తూ ఉంటుంది. హీరో నుంచి మొదలవుద్ది. హీరో మమ్మీ సన్ను వీళ్ళిద్దరు రిలేషన్ ఒకటి, ఫ్రెండ్స్ రిలేషన్ ఒకటి, అండ్ ఒక రాజ్యం కోసం పోరాడే విధానం అనేది చూస్తావా, ఆ విధానంలో ఎవరెవరు శత్రువులు అవుతారో లాస్ట్ మన హీరో అనేది మెయిన్ రోల్ లో అవుతాడు అనేది మా క్లైమాక్స్ లో అర్థమవుద్ది. నాకైతే అనిపించలే. లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత వాడమ్మ ఇంకా అది చూడాలనే ఆ థాట్ లో ఉన్నాను నేనైతే. ఉగ్రం అయితే చూడలేదు కానీ నాకు తెలీదు, బట్ సలార్ చూసి నాకున్న ఫీలింగ్ అయితే చెప్తున్నా అన్న. నేనైతే యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. ఓకే, రమ్మన్నాడని వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఆయన పక్కన పెట్టిన కట్అవుట్ అయితే చించేసాడు అయితే. శృతి హాసన్ ఫస్ట్ మెయిన్ శృతి హాసన్ నుంచి మొదలవుద్ది అన్న. హీరో ఎంట్రన్స్ కూడా శృతి హాసన్ నుంచి మొదలవుద్ది. మొత్తం శృతి హీరోయిన్ అయితే బాగా పెట్టారు. ఫ్రెండ్స్ బాగా సెట్ అయింది. అది మీరు చూడాలన్న, అది క్లైమాక్స్ చూడాలి. విడిపోదు అసలు, గొడవ కాదు, విడిపోవడం. ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపిస్తాడు మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ వచ్చిందా మీకే అర్థవుద్ది. ఒక వార్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక వార్ పెద్ద వార్ ఫ్రెండ్స్ మధ్య ఒక సీట్ కోసం.
అన్న ఇప్పుడే సలార్ సినిమా వస్తుంది అన్న ఊర్రామ్మా ఊచా కోత అన్న అంటే ప్రభాస్ అన్నకు చాలా సినిమాలు వచ్చినాయి పోయినాయి అని ఇది మాత్రం పక్కా లోకల్ అన్న అంటే ప్రభాస్ అన్నని ఎలా చూపించాలి అలా చూపించిన సినిమా మాత్రం సూపర్ ఉంది నాకైతే మస్తు ఒకటి ప్రశాంత్ డైరెక్షన్ అన్న KGF 1, 2 ఎలా ఉందో దానికి మించి డబుల్ త్రిబుల్ అన్న అసలు ప్రభాస్ అన్నని ఎలా చూపించాలో ఆ బ్లడ్లలో ఏందన్న ఆ నరకటాలు ఆ సీన్స్ ఎలా మాత్రం మైండ్ పోయిందని అసలు ప్రభాస్ అన్నని అసలు ఇలా అనే సారీ బ్రో డైలాగ్స్ అవి ప్రభాస్ అన్న నువ్వు ఎలా చేయాలి ఎందుకంటే చాలా రోజులు ఒక మంచి సినిమా మళ్ళీ మంచి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ అసలు వైలెన్స్ అంటే వేరే లెవెల్ అసలు ఆ డైరెక్టర్ బాలీవుడ్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసినట్టు అనిపించింది అన్న బాలీవుడ్ సినిమాని తెలుగులో డైలాగులు చేసినట్టు అనిపిస్తుంది అంటే అంత లెవెల్లో అసలు ఆ డైరెక్షన్ ఒప్పుకోవాలి ప్రశాంత్ అన్న సూపర్ డైరెక్టర్ సూపర్ అసలు మా ప్రభాస్ అన్నని చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి దీంతో బ్లాక్ బస్టర్ హిట్ బ్రేకులు అయిపోతాయి ఎందుకంటే చాలా మంది ట్రోలింగ్ చేస్తారు ఒకటే చెప్తా ట్రోలింగ్ నా కొడుకులో చెప్తా రాసుకోండి ఇది మాత్రం పక్కా లోకల్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రభాస్ అన్నగా నాకైతే మస్తు రోజు అందరి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చినాను అసలు సూపర్ అన్న మూవీ శృతి హాసన్తో స్టార్ట్ అవుతుంది అన్న సినిమా శృతి హాసన్ మెయిన్ శృతి హాసన్తో స్టార్ట్ అవుతుంది అన్న సినిమా ఆమెకు అని ఎలా ఉన్నది రాజ్యం గురించి చెప్తాడు ఇంకొకటి పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న సినిమా చాలా బాగుంది అన్న సినిమా అయితే మాత్రం కంబ్యాక్ అంటే ఎలా ఉండాలి అంటే ఈ సినిమా చూపించవచ్చు అన్న అసలు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించిన డైరెక్టర్ ఏమన్నా ఉన్నారు అంటే అది ప్రశాంత్ నీలే అన్న నాకు తెలిసి ప్రశాంత్ నీళ్ళు అటువంటి కట్అవుట్ని ఎలా వాడుకోవాలని క్లాస్ అని ఒక హోమ్రాజ్ క్లాసెస్ చెప్తే బెటరు ఫ్రాంక్గా చాలా అంటే ఆ కట్అవుట్ని కరెక్ట్గా వాడుకున్నారన్న యాంగ్రీ మ్యాన్ కానీ అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేప్పటికి చాలా కొద్దిగా స్లోగా స్టార్ట్ అవుతూ యాంగ్రీ ఇష్యూస్ దగ్గర నుంచి చాలా అంటే యాంగ్రీ ఇష్యూస్ కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మనకి ఫ్రాంక్ అంటే చాలా బాగుందన్న అంటే ప్రభాస్ కట్అవుట్ కరెక్ట్గా వాడుకున్నారన్న ఒక యాంగ్రీ మ్యాన్ కానీ అంటే ప్రభాస్ని చూపించడం అన్న అండ్ ఫ్రెండ్షిప్ అనేది చూపించారు ఆ ఫ్రెండ్షిప్ని ఏంటి ఆ ఫ్రెండ్షిప్ ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది అండ్ ఇంకా నచ్చిన సీన్స్ ఏంటంటే అన్న స్క్రీన్ స్టోరీ రైటింగ్ అన్న రైటింగ్ ఒకటి చాలా బాగుంది అంటే ఐ మీన్ ఒక అదేంటి ఏమంటారు ఏమంటారు ఒక థ్రోన్ అంటే ఐ మీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కుర్చీ కోసం ఒక పొజిషన్ కోసం ఎటువంటి వాళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తారో అవన్నీ చాలా బాగా చూపించాడు ఆ రైటింగ్ కానీ చాలా బాగుంది అండ్ ప్రభాస్ గారు ఒక యాంగ్రీ ఫేస్ అనేది ఒకటి ఉంటుంది అదైతే వేరే లెవెల్ అన్న అసలు కట్అవుట్ని కరెక్ట్గా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్ అయితే మాత్రం డైలాగ్ మాత్రం హైలైట్ ఉంది డైలాగ్ పెద్ద గోడలు ఎందుకు కడతారంటే లోపలికి వెళ్ళి బయటికి రానికే కాదు బయటికి వెళ్ళి లోపలికి ఎవరు పోతారు అని సాలిడ్ డైలాగ్ ఉంది సినిమా అదే మెయిన్ ఫైట్స్ ఆయన కట్అవుట్స్ జబర్దస్త్ ఉంది మూవీ అయితే అంతకు మించి ఉంది బాహుబలి తర్వాత ఇది ఒక హైలైట్ ఇంకో బాహుబలి తర్వాత అంత క్రేజ్ మూవీ బాహుబలిని కొట్టే సినిమా లేదు చూడు బాహుబలిని కొట్టే అంత లేదు కానీ ఇప్పుడు ఉగ్రం సినిమా అనేది ఒకటి ఉంది దాని రీమేక్ అంటున్నారు మరి మీరేమంటారు కాదు టమాటానే యాపిలే పులే సింహమే మరి పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఉగ్రమే సాలారే ఉగ్రం అమ్మ మొగుడు సాలార్ అయితే ఇప్పుడు శృతి హాసన్ క్యారెక్టర్ ఎంతవరకు అంతకు మించి వేరే లెవెల్ ఇంకొక మించి వీళ్ళందరిని మించిన డైనోసార్ అదే ప్రభాస్ సాలార్ సో బాహుబలి 2 తర్వాత పెద్ద హిట్ అనుకోవచ్చా ఇదే ఎందుకంటే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ సినిమాలు తీసినా కానీ ఎన్టీఆర్ది కానీ 3 సినిమాలు ఎన్టీఆర్ గాంధీ మన నితిన్ కానీ సినిమా ఇచ్చిండు నితిన్కు అలానే మన ఈయన సునీల్కు రామ్ చరణ్ తేజ్కు నితిన్కు మన రవితేజకు సునీల్కు వీళ్ళందరికీ ఇచ్చిండు కదా వాళ్ళందరితో చేసినప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కరు 3 సినిమాలు ఫ్లాప్ అవుతాయి అట్లనే ఇప్పుడు ప్రభాస్ కాలేదా క్రేజ్ అయితే వాడిపోలేదు ఏంటంటే ప్రభాస్ సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ ఈ 3 ఫ్లాప్ అయినాయి ఇది అయితే ఇంకెక్కువ వస్తుంది 1200 కోట్లు 1500 కోట్లు దాకా వస్తుంది ఈ ఫస్ట్ పార్ట్కే
పైన మీ అభిప్రాయం ఏంటి? పంతులు గింతులు అన్ని వేస్ట్, అవన్నీ మూఢనమ్మకాలు. పంతుల పేరు చెప్పాం కానీ మీకు కూడా తెలుసు. ఆడు మంత్రకాలు ఉండొచ్చు, ఆడు జాదుగాడు. ఆడు వేణు ప్రభాస్ దగ్గరికి వస్తే మా ముంగడనే వాళ్ళే తోలు తీస్తాం. హలో వేణుస్వామి, ఈ సినిమా చూసినాక నువ్వే చెప్తావు కదా. సినిమా చూసి మాట్లాడరా నువ్వు ఫస్ట్. ఆయన అన్నాడు, మీరు విన్నారు కదా. ఏ సామి అయితే సినిమా చూసినాక మాట్లాడమని చెప్పండి. ఓకేనా? రైట్.